తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. గర్భసంచికి వాపు ఉంది, స్కానింగ్లో ఇప్పుడే చూసాము. సో వాపు ఉన్నట్టయితే ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రెగ్నెన్సీ కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా, దీని గురించి మాట్లాడదామండి. సో దీన్ని మెడికల్ టర్మ్స్లో వీ కాల్ ఇట్ ఎస్ అడినోమయోసిస్. సో యూటరైన్ సైజ్ నార్మల్ సైజ్ కంటే కొద్దిగా బల్కీ అయిపోయి, ఆ యూటరైన్ మజిల్ బాగా థిక్ అయిపోయి, సో నార్మల్ థిక్నెస్ కంటే కూడా ఎక్కువ థిక్ అయిపోయి, ఇఫ్ ఇట్ ఇస్ బికమ్ బల్కియర్ దాన్ ద నార్మల్ సైజ్, ఇట్ ఈస్ కాల్డ్ అడినోమయోసిస్. సో ఇది మోస్ట్లీ జెనెటిక్ కండిషన్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ సమ్ అదర్ అండర్లైన్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ దాంతోపాటు కూడా ఈ వాపు ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఎవరైతే ఇన్ఫర్టైల్ ఉన్నారో, అంటే చాలా మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది బట్ స్టిల్ యూ డెంట్ కన్సీవ్, ఇలాంటి వాళ్ళల్లో అడినోమయోసిస్ చాలా ఎక్కువ చూస్తాం. అంటే ద పర్సంటేజ్ ఈజ్ హయ్యర్ ఇన్ ఇన్ఫర్టైల్ ఫీమేల్ దాన్ ఫర్టైల్ ఫీమేల్స్ అనమాట. పిల్లలు పుట్టిన వాళ్ళలో కొంచెం తక్కువ దీని రిస్క్. కారణం స్పెసిఫిక్గా ఇది ఈ రీజన్ వల్ల వస్తుంది అని చెప్పడానికి లేదండి. ఇట్ ఈస్ అ స్పోరాడిక్ అకరెన్స్, ర్యాండమ్గా ఉండొచ్చు. బట్ ఇఫ్ దేర్ ఇన్ ద ఫ్యామిలీస్ ప్రాబ్లీ ఎండోమెట్రియోసిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ ఏదైనా ఫ్యామిలీలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. మదర్కి కానీ, లేదా ఫస్ట్ రిలేటివ్స్, మదర్, సిస్టర్ ఇలాంటి వాళ్ళకు ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో దీనివల్ల ఏంటి ప్రాబ్లం, అడినోమయోసిస్లో యూటరైన్ వాల్ థిక్నెస్ నార్మల్ సైజ్ కంటే ఎక్కువ థిక్గా అయింది, అంటే చాలా లావుగా ఉంటుంది అనమాట యూట్రస్. దీనివల్ల స్ట్రెచబిలిటీ, యూట్రస్కి ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫీచర్ యూట్రస్ ఎలాస్టిసిటీ. ఎందుకంటే ఇంత చిన్నగా ఉన్న యూట్రస్ 9 months బేబీని అకామిడేట్ చేసే అంత ఎలాస్టిక్ అవుతుంది అనమాట. సో ఈ ఎలాస్టిసిటీ ఈ అడినోమయోసిస్ వల్ల కాస్త తగ్గుతుంది. సో యూట్రస్ అంత మసిల్ చాలా బల్కీ అయింది కాబట్టి అది ఎలాస్టిసిటీ తగ్గి కొద్దిగా అబార్షన్ రిస్క్ లిటిల్ హయ్యర్ దాన్ ద నార్మల్ పాపులేషన్ ఉండొచ్చు. అండ్ ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా వీళ్ళలో ప్రాపర్గా ఫామ్ అవ్వదు అనమాట. దే మే టేక్ టైమ్. అంటే యూ హ్యావ్ టు ట్రీట్ అడినోమయోసిస్, యూ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్, చెక్ వెదర్ ద అడినోమయోసిస్ ఇస్ కంప్లీట్లీ కాదు, అట్లీస్ట్ లిటిల్ బిట్ క్యూర్డ్, అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అలా. సో అబార్షన్ రిస్క్ ఉండొచ్చు. ఇంప్లాంటేషన్ కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు ఇంప్లాంటేషన్స్లో. సో దీనివల్ల అబార్షన్స్ ఇవన్నీ అయ్యే పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటారనమాట. సో ఇట్ హ్యాస్ మెడికేషన్స్. అడినోమయోసిస్ అనే ప్రాబ్లమ్కి మెడికేషన్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. ఎస్పెషలీ మనం IVF ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి అడినోమయోసిస్ ఉందనుకోండి, ఖచ్చితంగా అడినోమయోసిస్ వాపుని ఒక 50% or 60% దాకా తగ్గించిన తర్వాతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు చాలా మంచి సక్సెస్ వస్తుందన్నమాట. సో ఇమ్మీడియట్గా అడినోమయోసిస్ ఉన్న వాళ్ళలో ట్రాన్స్ఫర్ చేసిన దానికంటే టేక్ 2-3 months of time and then reduce the swelling and then you transfer, you will have a beautiful result. సో ఇలా అడినోమయోసిస్ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ ఓన్లీ అ లిటిల్ రిస్క్. దీనికి యాక్టివ్గా మీరు భయపడి వెంటనే ఇది చేయాలి అది చేయాలి అన్నంత సీరియస్ ప్రాబ్లం కాదు. బట్ ఉంటే కనుక కొద్దిగా త్వరగా కన్సీవ్ అయ్యి అండ్ ఇమ్మీడియట్గా మానిటరింగ్ కానీ, మీ గైనకాలజిస్ట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫాలో అయితే మీరు కూడా హ్యాపీగా హెల్తీ బేబీని డెలివర్ చేయొచ్చు.